విలేకరులకు నమస్కారం. మన పంజరాపూర్లో గత ఈ వరదలు వచ్చిన సందర్భంగా దాదాపు ఈ పంజరాపూర్లో నడుములోకి నీళ్లు సుమారుగా పంజరాపూర్లో సగం ఒడ్డుకు నీళ్లు నడుము దాకా వచ్చి ఇళ్లలోకి వెళ్ళడం చేయడం చాలా జరిగింది. ఈ సందర్భంగా మేము గత 3-4 రోజుల నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ మీద కానీ మన పార్సార్ అన్న ఎమ్మెల్యే గారిని కానీ అన్ని విధాల మా సమస్యల గురించి చర్చించి మా పరిస్థితి మా వార్డులో ఇలా ఉంది అని చెప్పని అడిగాము. కాకపోతే మాకు ఒక 2 రోజులు లేట్ చేశారు. లేట్ చేసినా కూడా సరే మాకు అమరావతి ఇక్కడ పంజరాపూర్లోని వాడడం ఈ వంకకు ఇప్పుడు ఇటాచి జేసీపీ ఇవన్నీ మాకు ఈ సమయానికి ఇచ్చి ఎందుకంటే ముందు ఇంకా ఎక్కువ వరదలు వచ్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ ఇళ్లలోకి పోతూ ఎందుకంటే అందరూ ఉండేది పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళను వీలైనంత వరకు మా సాయశక్తిలా పోరాడాలి. పైగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరూ మాకు మేము చెప్పుకునే విధానము మంచి చెడిసి మాకు అందరూ స్పందించి మా టయానికి అనుకూలంగా అన్నీ ఇచ్చి చేసినందుకు వారికి కృతజ్ఞతలుగా తెలియజేస్తాను. 35వ వార్డు. నా పేరు లలితమ్మ. నా పేరు వెల్లాలి లలితమ్మ. 35వ వార్డు కౌన్సిలర్. అటు అమరావతి పంజరాపూర్ అంతా ఇది నా వార్డు. ఈ వార్డులోని ప్రజలందరూ ఈ వరదల మూలంగా దాదాపు నడుములో నీళ్ళు వచ్చి రాకపోకలు వాళ్ళకి స్పందించి మీ ఇళ్లలోకి నీళ్లు పోవడము చాలా ఇబ్బందులు పడ్డారు. 4-5 రోజుల నుంచి ఆ సమస్య మీద చాలా పోరాడి మేము అన్ని విధాల మా సాయశక్తిలో ఎక్కడ లోపం లేకుండా మున్సిపల్ అధికారులకు అందరికీ చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారైనటువంటి పార్సారథి అన్నగారికి కూడా మా విషయాన్ని తెలియజేసి ఆయన కూడా మాకు స్పందించి మున్సిపల్ అధికారులకు కూడా ఇమ్మీడియట్గా చూడండి వాళ్ళ సమస్యను పూర్తి చేయండి, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆయన కూడా మాకు అదేవిధంగా స్పందించి తెలియజేయడంతో మున్సిపల్ అధికారులు మన కమిషనర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మా వార్డుకు అన్ని సహాయ సహకారాలు ఇప్పుడు ఇటాచి మన జేసీపీ ఇవన్నీ పెట్టించి మా వంకను పూర్తి చేసుకోవడానికి మాకు అనుకూలించినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.